హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ర్యామ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, రోమ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ర్యామ్ మరియు రోమ్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం కొన్నిసార్లు చూస్తే 6GB ర్యామ్ ఉన్న మొబైల్ కంటే 4GB ర్యామ్ ఉన్న మొబైలే కొన్నిసార్లు స్మూత్గా రన్ అవుతుంది, అదే లేదనుకో రన్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు మనం ఎప్పుడైనా ఫోన్ వాడేటప్పుడు యాప్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని, సిస్టంలో అయితే సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చూపిస్తుంది. అలా ఎందుకు చూపిస్తుంది? అలాగే మన డివైజెస్లో ర్యామ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మంచిది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ మూవ్ టు ది టాపిక్. నా పేరు దినేష్ అండ్ వెల్కమ్ టు Luckychinnuonrock యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక కార్పెంటర్ అనుకోండి. మీకు ఏదైనా వస్తువు తయారు చేయాలనుకుంటే మీ పక్కనే ఉన్న స్టోరేజ్ రూమ్లో నుంచి కొన్ని వస్తువులను తీసుకొచ్చి మీ డెస్క్ మీద పెట్టుకొని పని చేసుకుంటారు. ఒకవేళ మీ పని అయిపోతే మీరు తెచ్చుకున్న వస్తువులన్నీ తిరిగి వెళ్ళి మీ పక్కనే ఉన్న స్టోరేజ్ రూమ్లో పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఒక పెద్ద వస్తువుని తయారు చేయాలనుకోండి, మీకు కావాల్సిన వస్తువులు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో అందుకని మీరు పక్కనే ఉన్న స్టోరేజ్ రూమ్లో నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చి మీ డెస్క్ మీద పెట్టుకొని పని చేసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న డెస్క్ అనేది పెద్దగా ఉంటే మీరు తెచ్చుకున్న వస్తువులు కూడా పెట్టుకొని పని చేసుకోవచ్చు. మరి చిన్నగా ఉంటే తక్కువ వస్తువులు మాత్రమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఎగ్జాంపుల్ని ర్యామ్ మరియు రోమ్ మీద అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ర్యామ్ వచ్చేసరికి మీ డెస్క్, మీరు వచ్చేసరికి ఒక ప్రాసెసర్లో పనిచేస్తున్నారనమాట. దాంతోపాటు రోమ్ వచ్చేసరికి మీ స్టోరేజ్ రోమ్ అనమాట. ర్యామ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, రోమ్లో స్టోర్ అయిన అప్లికేషన్స్ ఒక డేటా అనేది తీసుకొచ్చి డిస్ప్లే మీద చూపిస్తుంది. ఎప్పుడైతే ఒక యూజర్ అంటే మీరు మీ పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి రోమ్లోకే స్టోర్ చేసి పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ర్యామ్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ అయిన అప్లికేషన్ యొక్క డేటా అనేది మనకి చూపిస్తుంది. ఎప్పుడైతే మన పని అయిపోతుందో తిరిగి వెళ్ళి స్టోరేజ్లోనే వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు మనం ఇన్డెప్త్గా ర్యామ్ మరియు రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, మరి రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. రోమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ర్యామ్ అనేది డేటాని తీసుకొచ్చి సిపియూలో పెడుతుంది. ఆ సిపియూ అనేది అప్లికేషన్ యొక్క డేటాని స్కాన్ చేసి దాని తర్వాత మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఇలా మనకి చూపించే ఇన్ఫర్మేషన్ అంతా రోమ్లో స్టోర్ అయి ఉంటుంది. ర్యామ్లో అయితే డేటా అనేది రన్ అవుతుంది, మరి రోమ్లో అయితే డేటా అనేది స్టోర్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా మీరు మీ డివైస్ని అంటే ఫోన్ని లేదా కంప్యూటర్ని ఎప్పుడైతే మీరు స్విచ్ ఆఫ్ చేస్తారో ర్యామ్లో ఉన్న డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. అందుకనే దీనిని టెంపరీ మెమొరీ అంటారు. మరి రోమ్లో ఉన్నది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కానీ అలానే ఉంటుంది. అందుకనే రోమ్ని పర్మనెంట్ మెమొరీ అంటారు. ర్యామ్ అనేది ట్రాన్సిస్టర్ లాజిక్ మోడ్ అనే మోడ్తో పనిచేస్తుంది, మరి రోమ్ అనేది మాస్టర్ లాజిక్ మోడ్తో పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫోన్ అనేది ఎందుకు హ్యాంగ్ అవుతుంది, లేదా ఫోన్ అనేది లాగ్లో ఎంత ఉంటుంది, లేదా యాప్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని, సిస్టమ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని ఎందుకు చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకునే ఎగ్జాంపుల్ మీకు గుర్తుకుంది కదా. అక్కడ మీరు మీ దగ్గర ఉన్న డెస్క్ అనేది పెద్దగా ఉంటే మీరు తెచ్చుకున్న వస్తువులు కూడా ఎక్కువగా పడతాయి. ఒకవేళ మీ దగ్గర ఉన్న డెస్క్ అనేది చిన్నగా ఉంటే మీరు తెచ్చుకున్న వస్తువులన్నీ తక్కువనే పడతాయి. అలాగే ర్యామ్లో కూడా సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ యొక్క డేటా అనేది ఎక్కువగా ఉంటే ర్యామ్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. అలాగే అప్లికేషన్ యొక్క డేటా అనేది తక్కువగా ఉంటే ర్యామ్ కూడా తక్కువగానే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్ అనేది 300 MB ర్యామ్ ఉపయోగిస్తుంది. మరి యూట్యూబ్ ఎంత ఉపయోగిస్తుందంటే 400 MB దాకా ఉపయోగిస్తుంది. ఇక్కడ మీ ఫోన్లో 512 MB ర్యామ్ ఉంటే ఫేస్బుక్ని మాత్రమే వాడుకోగలం, లేదా యూట్యూబ్ని మాత్రమే వాడుకోగలం. ఒకవేళ మీరు ఫేస్బుక్ని మరి యూట్యూబ్ని రెండు కలిపి వాడాలనుకుంటే ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర 1GB డేటా ఉంటే అంటే ఫేస్బుక్ని మరి యూట్యూబ్ని ఈజీగా రన్ చేయొచ్చు. ర్యామ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్టాటిక్ ర్యామ్, సెకండ్ వచ్చేసరికి డైనమిక్ ర్యామ్. స్టాటిక్ ర్యామ్లో చూసుకుంటే దగ్గరగా 16 నుంచి 32 ట్రాన్సిస్టర్ వరకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం సెకండ్ ర్యామ్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసరికి డైనమిక్ ర్యామ్. మరి దీంట్లో DDR1, DDR2, DDR3, DDR4, DDR5 అని 5 వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి DDR1 కంటే DDR2 బాగా పనిచేస్తుంది అనమాట. DDR2 పోల్చుకుంటే DDR5 అనేది 3 times పనిచేస్తుంది. ఈ DDR వర్షన్స్లో తేడా ఉండడం వల్లే 6GB ర్యామ్ ఉన్న మొబైల్ కంటే 4GB ర్యామ్ ఉన్న మొబైలే కొన్నిసార్లు బాగా రన్ అవుతుంది. ఇక్కడ 4GB ర్యామ్ ఉండి 5th జనరేషన్ ఉంటే అక్కడ 6GB ర్యామ్ ఉండి 2nd జనరేషన్ ఉన్న ఒకటే అన్నమాట. ర్యామ్ ఇంత కాస్ట్ కదా,
దాని బదులుగా హార్డ్వేర్ లేదా పెన్ డ్రైవ్ని వాడవచ్చు కదా అంటే, ఒకవేళ మీరు హార్డ్వేర్ ఉపయోగించి ఫేస్బుక్ని రన్ చేద్దాం అనుకుంటే 50 టైమ్స్ స్లోవర్గా పనిచేస్తుంది. 5 మినిట్స్ ఉన్న యూట్యూబ్ వీడియోని మీరు చూడాలనుకుంటే దగ్గర 2 గంటల టైం అనేది ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ర్యామ్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే మంచిది అన్న దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మొబైల్ అయితే 2 GB ర్యామ్ వరకు ఖచ్చితంగా ఉండాలి. మరి ఎంత ఉంటే మంచిది అనేది పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫ్రీ ఫైర్, యూట్యూబ్, గూగుల్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి ఎన్నో యాప్స్ని ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు. అలా ఫ్రీక్వెంట్గా యాప్స్ వాడే వారికి 4 GB ర్యామ్ DDR5 వర్షన్లో ఉండాలి. అలాగే 6 GB ర్యామ్లో అయితే DDR4 ఉన్నా మంచిదే, DDR5 ఉన్నా మంచిదే. ఈ వీడియో అనేది ఎవ్రీథింగ్ అబౌట్ మొబైల్ అనే వీడియో సిరీస్లో సెకండ్ వీడియో. ఒకవేళ మీరు కెమెరా అనేది ఎలా పనిచేస్తుంది, మనం ఫోన్ కొనే ముందు లేదా కెమెరా కొనే ముందు మనం చూడాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను చేసిన ఫస్ట్ వీడియో చూడండి. ఈ వీడియో సిరీస్లో నా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రాసెసర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే లక్కీచిన్నుఆన్రాక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.